హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి మనమైతే 4 to 5 months తర్వాత నేనైతే వ్లాగ్ తీస్తున్నా. సమ్ రీజన్స్, యాక్చువల్గా మెయిన్ రీజన్ ఏంటంటే మన GT650 స్మాల్ క్రాష్ డౌన్ వల్ల మేజర్ ఇష్యూ వచ్చింది. చిన్ననే క్రాష్ అయింది, కాకపోతే అది ఇష్యూ అనేది చాలా పెద్దగా వెళ్ళిపోయింది. 73 to 74 days పట్టింది నా బండి నా చేతిలో రావాలంటే సర్వీస్ సెంటర్ నుంచి. అండ్ నేను కూడా కొంచెం ఆలోచించి మరి నేను బండిని ఇంకేమైనా చేయించుకోవాలా ఆరెల్స్ స్టాకే ఉంచుకోవాలని ప్లాన్ చేసిన. అండ్ ఈ మధ్యలో నేను కూడా ఒక రైడ్ లైక్ ఒక వీకెండ్ కోసం అనే చిన్న రైడ్ వెళ్ళినాం మేము కూడా. ARC రైడింగ్ క్లబ్ నుంచి, అంటే అలా రైడింగ్ క్లబ్ నుంచి మేమందరం వెళ్ళాం. నేను అక్కడ బ్లాగ్ చేద్దామన్నా నాకు కొంచెం లైక్ మైండ్ మొత్తం డిఫరెంట్గా నడిచింది కొన్ని రోజుల వరకు. సో ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది. సో 4 months తర్వాత నేననేది అయితే టైం తీసుకొని అంతా సెట్ చేసుకొని బ్యాక్ టు ద వ్లాగ్స్. అండ్ ఇన్ని రోజులు నా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను లైక్ పోస్ట్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ స్టోరీస్ కానీ ఎక్కువ ఏం పెట్టలేదు. లైక్ రీల్స్ అండ్ పోస్ట్ అయితే ఏం పెట్టలేదు, జస్ట్ ఇన్స్టా స్టోరీ అప్పుడప్పుడు నేను ఎక్కడ వెళ్తే అవి పోస్ట్ చేసిన. అండ్ మెయిన్లీ గైస్ ఏమైందంటే మన GT650లో మేజర్ ఇష్యూ చాసిస్ అనేది మనం రీప్లేస్ చేయించినాం. స్మాల్ ఇన్సిడెంట్స్ వల్ల మన వెహికల్ చాసిస్ మొత్తం రీప్లేస్ అయింది. లైక్ నేను అవి కొన్ని క్లిప్స్ తీసుకున్నా చాసిస్ది, ఓల్డ్ చాసిస్ది, అది నేను పెడతాను. సో గైస్ మనమైతే బైక్ RS హెల్ప్తోని షోరూమ్లో అయితే పెట్టించిన. ఈ పార్ట్ మనకి చాసిస్ అనేది బ్రేక్ అయింది, మీకు జూమింగ్లో కనిపిస్తుంది కావచ్చు. అండ్ పార్కింగ్లో 1 month నియర్ అబౌట్ బైక్ అయితే పార్క్ అయి ఉండే. బికాస్ ఆఫ్ ద రీజన్ పార్ట్ అనేది లేట్ అయింది. మనం అడ్వాన్స్ పేమెంట్ 10K పే చేసాం. బికాజ్ ఇది మేజర్ ఇష్యూ కాబట్టి అడ్వాన్స్ పే చేశాను. బ్రేక్ అయింది మన చాసిస్ అనేది, దీస్ పార్ట్స్. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చి షీల్డ్ ఉంది. మన కొత్త చాసిస్ వచ్చేసి అది స్మాల్ క్రాష్ వల్లనో లైక్ దానికి చాసిస్ నుంచి కింద ఒక రాడ్ వస్తుంది. ఆ రాడ్కి బోల్ట్స్ లేకపోవడం వల్ల ప్రెషర్ పడి ఆ చాసిస్ అనేది ఇరిగిపోయింది అనుకుంటున్నా. షోరూమ్ వాళ్ళు కూడా నాకు అదే చెప్పారు, లైక్ సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా అదే చెప్పారు. సో ఫైనల్లీ నేనైతే బైక్ తీసుకున్న పేమెంట్ నేను ఎంత చేశానో, లైక్ నాకు ఎంత కాస్ట్ పడ్డదో ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా ఇన్వాయిస్ బిల్లు కూడా పెడతాను. నేను ఆఫ్టర్ మార్కెట్లో అంటే మీన్స్ లైక్ నేను మోడిఫికేషన్స్ కానీ ట్యాంక్కి కానీ ప్యానల్స్ కానీ నేను కూడా చేయించిన. ఓవరాల్ రౌండ్ ఫిగర్ 40,000 వరకు వెళ్ళింది. ఫ్రంట్ టైర్ని కూడా చేంజ్ చేసేసిన. లాస్ట్ బ్లాగ్లో నేను చెప్పిన ఫ్రంట్ టైర్ చేంజ్ చేసేది ఉందని చెప్పేసి ఎప్పుడైతే మనం GT తీసుకున్నామో. సో ప్రజెంట్ మనమైతే టైర్ కూడా చేంజ్ చేసినాం. ఒక ఎట్లా అంటే నేను చాలా అంటే 4 months 73 to 74 days కాబట్టి నేను ఇన్ని రోజులు నేను ఏం ప్లాన్గా లేను. మధ్యలో ఒక ట్రిప్ అయిపోయింది. ఆ టైం కల్లా ఆ ట్రిప్ కల్లా యాక్చువల్గా నా బైక్ నా చేతిలో ఉండాలి. సమ్ ఇష్యూస్ వల్ల లైక్ RE వాళ్ళది బిల్లింగ్స్ కానీ డెలివరీస్ కానీ లేట్ అయిపోయింది, దానికి కొంచెం ల్యాగ్ అయిపోయింది. సో నో ఇష్యూ. నేనైతే ఇప్పుడైతే మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తాను మన GT650 ఎలా నేను నాకు తగ్గినట్టు నాకు నచ్చినట్టు నేను మోడిఫికేషన్ చేయించిన. ఇంకా చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి, అలో వీల్స్ అని లైక్ ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నాయి. అవి నేను అప్కమింగ్ డేస్లో పెడతాను. సో అప్పుడు కొన్ని గ్లింప్స్ తీసుకున్నా, ఆ గ్లింప్స్ అయితే ఎంజాయ్ చేయండి. సో గైస్ ఇదే అన్నమాట నేను ఇంతవరకు నా బైక్లో చేయించిన మోడిఫికేషన్. దీని తర్వాత కూడా నేను చేపిస్తాను. మెయిన్లీ నా ప్లాన్ ఏంటంటే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అలవీల్ చేంజ్ చేపిద్దామని ఆలోచిస్తున్నా. అప్కమింగ్ డేస్ అది కూడా అప్గ్రేడ్ చేస్తాను. అండ్ చిన్నగా నేను మీటర్కి ఒక స్మోకీ బ్లాక్ అనే టెంట్ వేయించిన, కొంచెం లుక్ కూడా ప్రాపర్గా అనిపిస్తుంది దానివల్ల. సో గైస్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి, క్రేజీ కంటెంట్ చేస్తాను ఇప్పటి నుంచి, కంటిన్యూషన్ ట్రై చేస్తున్నా. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ద మోర్ వీడియోస్.